మనం ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల ఘోరాలు చూస్తున్నాం. ఒకడేమో ట్రైన్ డోర్ దగ్గర నిలబడి గోల గోల చేస్తుంటాడు. ఇంకొకడు కార్‌ని రోడ్డు మీద మధ్యలో ఆపేసి టీ తాగుతుంటాడు. అండ్ ఇంకో వీడియో చూస్తే జనాలు పబ్లిక్ ప్లేస్‌లో వేస్ట్ చేయడాన్ని ఎక్స్‌పోజ్ చేస్తాడు. మనమేమో నవ్వుకొని ఫ్రెండ్స్‌కి షేర్ చేసి ఊరుకుంటాం. కానీ అసలు క్వెషన్ ఏంటంటే ఈ టాపిక్స్ అన్ని సడెన్‌గా ఎందుకు ట్రెండ్ అయిపోయాయి? సివిక్ సెన్స్ అనేది మనందరికీ ఈ మధ్యనే గుర్తొచ్చిందా? లేకపోతే ఈ మధ్యనే మనం రికాగ్నైజ్ చేయడం మొదలుపెట్టి చిరాకు ఫీల్ అయ్యి ఇప్పుడు ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చామా? అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ సివిక్ సెన్స్ అంటే ఏంటి? అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడెందుకు బూమ్ అయింది? మనలో సివిక్ సెన్స్ లేదనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది? సివిక్ సెన్స్ కనుక మనం ఫాలో అవ్వకపోతే దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మీమ్స్‌తో ఎండ్ అయిపోద్దా? లేకపోతే మనం మారి ఎండ్ చేస్తామా అనేది వీడియోని అయితే చివరి వరకు చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ చాలా చిన్నది. వి ఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. ఇంకా ట్రూ టాక్స్ కావాలంటే ఒకసారి మన ఛానల్ చెక్‌ఔట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు సివిక్ సెన్స్ అంటే ఏంటి? సింపుల్ డెఫినిషన్‌లో చెప్పాలంటే సివిక్ సెన్స్ అంటే నా ఒక్కడికే కాదు మన వల్ల ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదనే ఒక మనలో వచ్చే ఇంటర్నల్ ఫీలింగ్. బేసిక్‌గా ఇది ఒక మైండ్ సెట్. రూల్స్ ఫాలో అవ్వడం మాత్రమే సివిక్ సెన్స్ కాదు. ఫియర్ ఆఫ్ ఫైన్ కాదు. అండ్ ఆల్సో పోలీసులు ఉన్నప్పుడు మాత్రమే మంచిగా బిహేవ్ చేసి పోలీసులు లేనప్పుడు రాంగ్ రూట్‌లో వెళ్ళిపోవడం కూడా కాదు. సివిక్ సెన్స్ అంటే మనల్ని ఎవరు చూడలేదన్నప్పుడు కూడా మనం రైట్ థింగ్స్ ఫాలో అవ్వడం. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీస్ లేకపోయినా సిగ్నల్ కోసం వెయిట్ చేయడం. పబ్లిక్ వాష్‌రూమ్స్ చాలా క్లీన్‌గా పెట్టడం. క్యూని ఫాలో అవ్వడం ఇంకా పబ్లిక్ కి పెద్ద పెద్ద సౌండ్స్ తో డిస్టర్బ్ చేయకుండా ఉండడం. బేసిక్ గా ఇవన్నీ మన స్కూల్లో టెక్స్ట్ బుక్స్ లో అయితే ఉండవు. మన డైలీ బిహేవియర్ తోనే ఇవన్నీ స్టార్ట్ అవ్వాలి. అసలు మనకు బేసిక్ గా సివిక్ సెన్స్ ఎందుకు లేదంటారు? ఇది ఆనెస్ట్ గా చెప్పాలంటే చాలా చిన్న విషయమే. ఇదంతా కూడా మన యాటిట్యూడ్ ఇష్యూస్. వేస్ట్ ని తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ పాడేస్తాం. మన ప్లేస్ కాదు దూరంగా ఉంది కదా అని. అలానే రాంగ్ సైడ్ వెళ్తే 2 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. లాంగ్ రూట్ తీసుకుంటే టైం పట్టేస్తుందని. ఇంకా రోడ్లు ఖాళీగా ఉంటే ఎంప్టీ రోడే కదా సిగ్నల్ క్రాస్ చేద్దామని. ఈ చిన్న చిన్న చీటింగ్ మెంటాలిటీయే మొత్తం అంతా అక్యూములేట్ అయ్యి పెద్ద ప్రాబ్లం కింద అయితే తయారవుతుంది. మనం సివిక్ సెన్స్ కి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం. ఇంకా మనకెవరు చెప్పలేదనే సిండ్రోమ్. చిన్నప్పుడు చైల్డ్‌హుడ్ లో మార్క్స్ గురించి చెప్తారు. ర్యాంక్స్ గురించి చెప్తారు. జాబ్స్ గురించి కూడా చెప్తారు. కాకపోతే పబ్లిక్ బిహేవియర్ గురించి చాలా లిమిటెడ్ స్కూల్స్ లో మాత్రమే నేర్పుతారు. అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి ట్రైనింగ్ అయితే అసలు ఉందంటారా? అండ్ ఇంకొకటి ఏంటంటే ద ఫీలింగ్ ఆఫ్ నేనే అందరికంటే తెలివైనోడిని మిగిలిన వాళ్ళందరూ ఫూల్స్ అన్నట్టు. క్యూని స్కిప్ చేసి అందరికంటే ముందు వెళ్ళిపోతే స్మార్ట్ అనుకుంటాం. రూల్స్ ని బ్రేక్ చేస్తే క్లెవర్ అనుకుంటాం. బట్ రియాలిటీలో అది సెల్ఫిష్నెస్ కదా. సో ఇప్పుడు మనకైతే కారణాలు తెలిసాయి. అండ్ చాలా రోజుల నుంచి ఇది మన బ్లడ్ లో ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు ఇది ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయింది? ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. జనాలందరూ ఈ సివిక్ సెన్స్ ప్రాబ్లమ్ కి చాలా రిటెన్షన్ ఇచ్చారు. దాంతో పబ్లిక్ ఫ్రస్ట్రేషన్ చాలా పీక్ కి పోయింది. ట్రాఫిక్ పెరిగింది, క్రౌడ్ పెరిగింది, పాపులేషన్ పెరిగింది. దాంతో టాలరెన్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. ఒక చిన్న మిస్టేక్ ని చూసినా జనాలు ట్రిగర్ అవడం మొదలు పెట్టారు. అండ్ అందరి చేతుల్లో ఇన్‌స్టాగ్రామ్ ఉన్నాయి కదా, అవే మన పబ్లిక్ కోర్ట్ అయిపోయాయి. ఏదైనా చిన్నది కనిపించినా వీడియో తీసి నెట్ లోకి వెళ్ళిపోతుంది. ఇంతకు ముందు అయితే రాంగ్ చేసిన వాడు తప్పించుకోవడం చాలా ఈజీ. అండ్ రాంగ్ చూసిన వాడికి కంప్లైంట్ చేయడం చాలా కష్టం. కానీ ఇప్పుడైతే మన దగ్గర ఫోన్లు ఉన్నాయి, కెమెరా ఉంది, ఒక్క బటన్ లో అప్లోడ్. పబ్లిక్ షేమింగ్ చాలా పెద్ద పనిష్మెంట్ అయిపోయింది. అండ్ మోరల్ సుపీరియారిటీ డోపమైన్. దీని అర్థం ఏంటంటే మనం తప్పు చేయకుండా వేరే వాళ్ళు తప్పు చేస్తే మాత్రం హైలైట్ చేసేయాలి. దీంతో మనం బెటర్ అని ఫీల్ వస్తుంది. బట్ స్టిల్ దట్ ఫీలింగ్ సెల్స్ కదా. ఇప్పుడు ఇన్ కేస్ మనలో కూడా సివిక్ సెన్స్ లేకపోతే ఏం జరుగుద్ది అంటారు? లెట్స్ గో డీపర్. సిటీస్ అన్ని కూడా అన్లివబుల్ అయిపోతాయి. స్ట్రెస్ మన లైఫ్స్ లో నార్మల్ అయిపోద్ది. ప్రతిదానికి యాంగర్ కామన్ అయిపోద్ది. ఇంకా మనలో ఎంపతి అనే ఫీలింగ్ చాలా జీరో అయిపోద్ది. అండ్ మనకు కామన్ గా ఇండియాలో డిసిప్లిన్ లేదు, పబ్లిక్ మేనర్స్ లేదని గోల వినిపిస్తూనే ఉంటది. అండ్ ఆ పబ్లిక్ అయితే మనమే కదా. అండ్ ఈ సివిక్ సెన్స్ కి ఇంకొక రీజన్ కూడా ఫారెన్ కంట్రీస్ రియాలిటీ చెక్. అందరూ వేరే కంట్రీస్కి వెళ్ళడం బాగా ఎక్కువైంది. యుఎస్ లో ఉంటున్నారు, జపాన్ లో ఉంటున్నారు. ట్రూత్ ఏంటంటే వాళ్ళ బర్త్ ప్లేస్ ఇక్కడే. వాళ్ళు చాలా సివిక్ సెన్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళు పర్సనల్ గా ఫేస్ చేసి ఉంటారు. అక్కడ వెళ్ళాక వాళ్ళవి రిపీట్ చేయలేరు. వేరే కంట్రీ వెళ్ళగానే అక్కడ వాళ్ళతో మంచిగా ఉండాలి, నీట్ గా ఉండాలనే ఫీలింగ్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో దాంతో షేమ్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ బిల్డ్ అయిపోద్ది. అండ్ ఆ ఫీలింగ్ తో దే స్టార్ట్ ఫాలోయింగ్ రూల్స్. దట్స్ అ కూల్ థింగ్. అండ్ మన దగ్గర రూల్స్ ఫాలో అయ్యాడు చాలా బోర్ గా ఎలా ఉంటాడు. అండ్ రూల్స్ బ్రేక్ చేసేవాడు కూల్ గా అనే ఫీలింగ్ లో ఉంటారు కదా. సో అందుకే మనకు సివిక్ సెన్స్ ఎక్కడుందో మీకే తెలుసు. సో మీమ్స్ అయితే చాలా పడ్డాయి. మరి దాంతో సివిక్ సెన్స్ వస్తుంది అంటారా? పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈ ట్రెండ్ మీమ్స్ వరకే ఆగిపోతుందా అని. బట్ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. వర్స్ట్ కేస్ కి వస్తే ఈ ట్రెండ్ 2 వారాలే ఉంటది. ఒక 100 రీల్స్ లో ఉంటది. తర్వాత చేంజ్ అయితే 0 ఉంటది. అదే బెస్ట్ కేస్ కి వస్తే పేరెంట్స్ కాన్షియస్ అవుతారు. కిడ్స్ కి మంచి హ్యాబిట్స్ నేర్పడం మొదలు పెడతారు. ఇంకా పబ్లిక్ బిహేవియర్ కూడా స్లోగా మారడం మొదలవుద్ది. సో చేంజ్ అయితే గవర్నమెంట్ నుండి కాదు, వైరల్ బిహేవియర్ నుంచి కూడా వస్తుందంటే రావచ్చు. అండ్ గైస్ సివిక్ సెన్స్ అనేది ఎడ్యుకేషన్ లేని వాళ్ళు చేస్తారని కాదు, ఎడ్యుకేషన్ ఉన్నవాడు చేస్తాడని కాదు. ఇది రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఫాలో అవుతారు. మన కంట్రీని మనం బ్లేమ్ చేయడం అయితే చాలా ఈజీ, కానీ మనం మారడం కొంచెం కష్టమే కదా. సో గైస్ నెక్స్ట్ టైం మీరు వేస్ట్ ని ఎక్కడ పడితే అక్కడ పారేసేటప్పుడు
సిగ్నల్స్ ని బ్రేక్ చేసేటప్పుడు, క్యూని ఫాలో అవ్వలేనప్పుడు ఒక రీల్ అయితే మీ మైండ్లో డెఫినెట్ గా రన్ అవ్వాలి. ఎవరు చూస్తున్నా చూడకపోయినా మనం ఎలా బిహేవ్ చేయాలో అలానే బిహేవ్ చేయాలని. అండ్ గైస్, మీకు కనుక నా కంటెంట్ సెన్సిబుల్ గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీరు మీ సివిక్ సెన్స్ ప్రాబ్లమ్స్ లో ఏమైనా అబ్జర్వేషన్స్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో గైస్, వీఆర్ ఆన్ అవర్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ హెల్ప్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.